హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. అరచేతిలో ఈ నెంబర్ని రాసి 3 సార్లు చదివితే చాలు. మీకు ఇష్టమైనటువంటి వారు ఎక్కడ ఉన్నా సరే కేవలం 3-4 గంటలు వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు. అంత పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అరచేతిలో అంటే ఎడమ అరచేతిలో రాయాలి, కుడి అరచేతిలో కాదు. ఇది గుర్తుంచుకోండి. అట్లా రాసేసి ఆ నెంబర్ని ఏంటంటే మనం 3 సార్లు చెప్పుకోవాలి. వారి ఇష్టమైనటువంటి వారి పేరును మనసులో తలుచుకుంటా ఈ నెంబర్ని చెప్పుకోవాలన్నమాట. ఈ నెంబర్ ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్ నెంబర్. అంటే మన యొక్క ఆలోచనని వారి ఆలోచనతో కాంటాక్ట్ చేయటానికి ఇప్పుడు ఫోన్ నెంబర్ ఉందండి. ఇక్కడ మనం ఫోన్ చేస్తే వారికి ఎలాగ ఫోన్ సిగ్నల్స్ అయితే కలిసి ఎట్లాగైతే వెళ్తున్నాయో అలాగే ఈ నెంబర్ ఏంటంటే అట్లాగా మన ఆలోచన విధానాన్ని మనం ఎట్లాగైతే వారి గురించి ఆలోచిస్తున్నామో అట్లాగే ఇదే సమయంలో వాళ్ళకు కూడా మనం గుర్తొచ్చి మనం ఎన్నిసార్లు అయితే వారిని రోజుకు తలుచుకుంటూ ఉంటామో అట్లాగే వాళ్ళు కూడా మనం తలుచుకునేటట్టు విధంగా ఇప్పుడు ఫోన్స్ బ్లాక్ చేసేసేయటము, అంటే కొన్నాళ్ళు కలిసి మెలిసి క్లోజ్గా ఉన్న తర్వాత ఏదో ఒక రీజన్ వల్ల మధ్యలో ఏంటంటే బ్రేకప్ చేసుకుంటూ ఉంటారు. చేసుకున్నప్పుడు ఒకరేంటంటే తాపీగా హాయిగా వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారికి మనసు ఉందో లేదో మరి వారికే తెలియాలి. కానీ ఇంకొకళ్ళు ఏంటంటే సిన్సియర్గా ఇష్టపడి ఉంటారు కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్లే లోకంగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్లే మాకు కావాలి అని చెప్పేసేసి వీళ్ళు గట్టిగా భీష్మించు కూర్చుంటారనమాట. ఇట్లా ఎవరైతే మాకు వారు కావాలి, వాళ్ళు లేకుండా ఆ లైఫ్ని మేము ఊహించుకోలేకపోతున్నాము, వాళ్ళని మా దారిలోకి తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి అంటే సింపుల్గా ఒక పూజతో పని లేకుండా, అంటే మీరు కొంతమంది బిజీగా ఉంటారు, కొంతమంది అడుగుతారనమాట, అక్క సింపుల్గా ఏదైనా చెప్పుకునేది ఏదన్నా ఉంటే, అంటే మాకు పూజలు ఇలాంటివి చేయడానికి కుదరదు పరిహారాలు అవి, కాబట్టి ఇట్లా సింపుల్గా ఏదైనా నెంబర్ రూపంలో ఉంటే చాలా పవర్ఫుల్గా రిజల్ట్ వచ్చేది చెప్పమని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. అట్లాంటి వాళ్ళందరికీ ఈ నెంబర్ అనేది చాలా బాగా యూజ్ అయ్యింది. మామూలుగా ఉండే వాళ్ళైనా సరే ఈ నెంబర్ ప్రయోగించడం ద్వారాగా వాళ్ళని, అంటే యూనివర్స్తో మనకు కనెక్ట్ అయ్యిద్ది అనమాట. కొన్ని ఏంజల్ నెంబర్స్ ఏంటంటే యూనివర్స్తో మనకి కనెక్ట్ చేస్తాయి, ప్రకృతి ద్వారాగా సందేశం అనేది తెలియజేసిద్ది. మనం చూడండి, ఒకేసారి ఫోన్ చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి కొంతమందికి మనం చేయాలనుకున్నప్పుడే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇష్టపడే అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, భార్య భర్తలు అవ్వచ్చు. అట్లా కొన్నిసార్లు ఏంటంటే ఆలోచనలు కనెక్ట్ అవుతాయి అనమాట. అలాగా వారిని కూడా మన దారిలోకి తీసుకొచ్చి మనం ఎలాగైతే వాళ్ళు కావాలి అని చెప్పేసేసి మనకి ఎలాగైతే కోరిక ఉందో అదే కోరికను వారిలో కూడా పుట్టించడానికి ఈ నెంబర్ అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి చక్కగా ఈ నెంబర్ రాసుకోవటం వల్ల చాలా యూజ్ ఉంటుంది. వెంటనే మీకు కేవలం 3-4 గంటల్లోనే వారి దగ్గర నుంచి ఫోన్ రావడానికి కానీ మెసేజ్ రావడానికి కానీ అవకాశం అనేది ఉంటుంది. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వినండి. వీడియో ఏంటంటే 2 నిమిషాలు 3 నిమిషాలు ఎట్లా చెప్తారండి వీడియో అంటే కొంతమంది అడుగుతున్నారు, సింపుల్గా ఒక ముక్కలో చెప్పేదానికి ఏంటి ఎంతసేపు చెప్తున్నారు. ఇప్పుడు కొంతమందికి అర్థం అవ్వాలి కదా, ఇప్పుడు ఎవరు చూస్తారు ఏంటో, వారి యొక్క సమస్య ఏంటో మనకు తెలియదు, పూర్తిగా మనకి తెలియదు ఎవరి సమస్య ఏంటి అనేది ఎవరికి తెలియదు. మనం ఏంటంటే చెప్తున్నాం, మామూలుగా చెప్పుకుంటున్నాము, అందరికీ ఈక్వల్గా ఉండేటట్లుగా చెబుతున్నాము. ఒక్కొక్కరికి ఏంటంటే ఆ సమస్యకి టచ్ అయ్యిద్ది అనమాట. టచ్ అయినప్పుడు ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీరు ఓపికగా వినటం వలన మీకు సమస్యకు మనకు దారి దొరుకుతుంది. ఎందుకంటే మనం చెప్పినటువంటి పరిహారాలు చేసేసి ఎంతో మంది కూడా రిజల్ట్ అనేది పొందారు. కొంతమందికి ఏంటంటే నమ్మకం లేక చేసుకోవటం వల్ల కానివ్వండి, కొంతమందికి జాతకంలో దోషాలు ఉండటం వలన ఇట్లా కొన్ని ఏంటంటే కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతూ ఉంటుంది. నేను చెప్పినట్లుగా మనం లేట్గా రిజల్ట్ వస్తేనే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ రిలేషన్. తొందరగా వచ్చిన దానికన్నా కూడా ఇంకా మనకు ఆ దోషం అంతా కూడా వెళ్ళిపోవటానికి సమయం పడుతుందని చెప్పేసి చెప్పాము. వీడియో మీరు పూర్తిగా వింటే మంచి ఏంటి చెడు ఏంటి ఇప్పుడు అందరికీ అర్థం అవ్వాలి కదా. మీకు టచ్ అయ్యే పాయింట్ మీకు టచ్ అయినప్పుడు వేరే వాళ్ళకు కూడా తెలియాలి కదా. అట్లా వీడియో ఒక 10 నిమిషాలు మీరు పూర్తిగా వినగలిగితే మంచి చెడు ఏంటి అనేది అర్థమవుతుంది. అంతేకాని గబగబా 2 నిమిషాలు నేను చెప్పుకుంటా వెళ్ళిపోతే అది అసలు అర్థం ఉండదు కదా. కాబట్టి మీరు 10 నిమిషాలు కాస్త ఓపికగా వినటానికి ట్రై చేయండి. అలా చేయటం వల్ల మీకే తెలుస్తుంది, అన్నీ చక్కగా అర్థమవుతాయి. ఇంకా వీటితో పాటుగా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
ఎలాంటి వాళ్ళని మనం పట్టుకోవాలి, ఎలాంటి వాళ్ళని వదిలేయాలి, ఇలాంటివి మీకు చాలా యూజ్ అయ్యే మాటలు కూడా ఉంటాయి. కాబట్టి నిదానంగా ఉండండి. ఎప్పుడైనా సరే నిదానమే ప్రధానం. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం నేర్చుకోండి. మనకు కాస్త సహనం అనేది లేకపోతే ఎవరిమైనా చేయగలిగేది ఏమి లేదు. అది మీరు గుర్తుంచుకొని వీడియోని చివరి వరకు వినండి, అప్పుడు చక్కగా అర్థమవుతుంది. దానికి ముందర ఒక్కసారి ఇది వినండి. కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి, నాగదోషము, మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించినా, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గురువు గారి నెంబర్కి, అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేటప్పటికి 8328334329. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరేంటంటే ప్రేమించుకునే అమ్మాయి అయినా చేసుకోవచ్చు, అబ్బాయి అయినా చేసుకోవచ్చు. భార్యాభర్తలు కూడా కొంతమంది ఏంటంటే దూరంగా ఉంటారు. గొడవలు వచ్చి మధ్యలో థర్డ్ పర్సన్ వల్ల ఎవరైనా ఎంటర్ అవ్వటం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక కారణాల వల్ల ఏంటంటే మనసులు కలవక దూరంగా ఉంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే ఇష్టపడే వాళ్ళైనా, మన భార్యాభర్తలైనా ఎవరైనా సరే మానసికంగా నలిగిపోతూ ఉంటారనమాట. మానసికంగా పదే పదే వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఏ వయసులో ఉండాల్సినటువంటి ఫీలింగ్స్ ఎవరికైనా ఉంటాయి అన్నమాట. అట్లా వాళ్ళకు కూడా ఏంటంటే నా భార్య పక్కనుంటే బాగుండు, లేకపోతే నా భర్త పక్కనుంటే బాగుండు అని చెప్పేసి ఎవరికైనా అనిపించింది. అలాగే ప్రేమించుకునే వాళ్ళలో ఇష్టమైన అమ్మాయి నా పక్కనుంటే బాగుండు, తను నాతో ఫోన్ చేస్తే బాగుండు, మాట్లాడితే బాగుండు, ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడినా కూడా చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. అలాగే అమ్మాయిలు కూడా చాలా సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే అబ్బాయిల కన్నా కూడా గొప్పగా ప్రేమిస్తారు అమ్మాయిలు. అమ్మాయిలు ఏంటంటే ఒక్కసారి ఒక అబ్బాయిని కనుక మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ అబ్బాయి వాళ్ళ దృష్టిలో ఒక హీరోలాగా, అంటే ఆ రేంజ్లో ఊహించుకుంటారనమాట. ఇక వాళ్ళకేంటంటే కొంచెం పొగరుతోటి, కొంచెం ఏదన్నా లెవెల్గా, అంటే వీళ్ళని తక్కువ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళ మనసు ఇరిగిపోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ లేకపోతే మాత్రం చాలా చాలా నెత్తిన పెట్టుకొని చూసుకుంటారనమాట. అలాంటి వాళ్ళు సడన్గా మాట్లాడుతూ దూరం పెట్టేసేసేయటము, బ్రేకప్ చెప్పి, ఇప్పుడు అబ్బాయిలన్నా కొంచెం బయట తిరుగుతూ ఉంటే కొంచెం మర్చిపోతూ ఉంటారండి. కానీ అమ్మాయిలు ఏంటంటే ఇళ్లల్లో ఉండి పదే పదే వాళ్ళని గుర్తు చేసుకుంటూ అమ్మాయిలు చాలా మానసికంగా నలిగిపోతూ ఉంటారు అబ్బాయిల కన్నా కూడా. ఎందుకంటే అబ్బాయిలు బయట నలుగురిలో తిరుగుతూ ఉంటాం, ఫ్రెండ్స్తో మాట్లాడతాం, ఇట్లా చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి బాధ ఉండదని కాదు, ఖచ్చితంగా వారికి కూడా ఉంటుంది. కాకపోతే అమ్మాయిలు ఏంటంటే మరీ జారిపోతూ ఉంటారనమాట. మాకు వాళ్ళే కావాలి అంటే ఆప్షన్ తీసుకోరు, ఇంకా వేరే ఆప్షన్ తీసుకోలేరు అనమాట. మనసులో ఒక ప్రేమించే అబ్బాయి కనుక అమ్మాయి మనసులో ఉంటే ఆ అబ్బాయినే ఇంకా అంటే ఊహించుకుంటుంది తప్ప ఆ అమ్మాయి వేరే వాళ్ళని ఎవరిని కూడా ఊహించుకోలేదు. ఒకవేళ వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళాల్సి వస్తే, అంటే అది పెళ్లి రూపంలో కానీ ఇట్లా వెళ్ళాల్సి వస్తే ఆ అమ్మాయి ఏంటంటే అసలు అంటే దేనికైనా సిద్ధపడుతుంది, అంతేకాని వారిని మాత్రం ఇష్టపడదనమాట. అంతగా సిన్సియర్గా ఉంటారనమాట ఆడవాళ్ళు. కాబట్టి అట్లా మాకు వాళ్ళే కావాలని చెప్పేసి పూర్తిగా కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవటానికి ఈ పరిహారం అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ నెంబర్ ఏంటంటే కొన్ని నెంబర్స్ మనకి ఏంజల్ నెంబర్స్, ఇవి ప్రకృతితో అంటే యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అలాంటి నెంబర్స్ మనము చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఆ ప్రకృతి ద్వారా ఇప్పుడు పూజ చేసినప్పుడు దేవుడికి ఎలాగైతే చేరి మన సమస్య ఎట్లాగైతే ఒక కొబ్బరికాయ కొట్టుకొని కోరిక ఎట్లాగైతే చెప్పుకొని తీర్చుకుంటున్నామో అట్లాగే ఈ నెంబర్ కూడా అంతే, మనకి యూనివర్స్తో కనెక్ట్ అయ్యిద్ది. అంటే మనం ఇష్టపడే వారిని తలుచుకుంటాం కాబట్టి మన ఆలోచనలు యూనివర్సల్ ద్వారా వారి దగ్గరికి వెళ్తాయి అన్నమాట. అట్లా కనెక్ట్ అయ్యి వారు మన గురించి ఆలోచించడము, చేయటము, ఫోన్ నెంబర్లు బ్లాక్లో పెట్టిన వాళ్ళు చేయాలి అని అనిపించడము, ఇట్లా ఏంటంటే కొన్ని రకాల మార్పులు చేర్పులు అనేవి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు, మీకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా రిజల్ట్ రావాలి అని అనుకుంటే సోమవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ, అమావాస్య, పౌర్ణమి, ఇట్లా ఈ రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్. గురువారం కూడా, గురుబలం అనేది కూడా బాగా పుష్కలంగా ఉంటుంది. గురువారం కూడా ఇట్లా ఈ 6 రోజుల్లో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మిగిలిన రోజుల్లో కూడా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, ఎప్పుడైనా సరే ఫలితం అనేది ఉంటుంది. కాకపోతే నేను చెప్పినటువంటి ఈ 6 రోజులు అనేవి ఇంకా ఫాస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట.
ఆ రోజున మీరు పొరపాటును కూడా మీరు చెప్పుకోవాలని వరుసన 6 రోజులు అట్లా అంటే వరుసను చెప్పుకోవాలని ఏమీ లేదు. మీకు కుదిరినప్పుడు వీలును కుదిరినప్పుడు అట్లాగా మీరు చెప్పుకుంటూ ఉండండి. నలుపు రంగు బట్టలు ఆ రోజున వేసుకోకూడదు. అలాగే నాన్ వెజ్ కూడా అంటే తినకుండా ఉంటే మీకు ఇంకా ఫాస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నాన్ వెజ్ కూడా హెల్త్ పరంగా మంచిది కాదు. నాన్ వెజ్ అనేది అనుకుంటూ ఉంటారు, అలవాటయ్యి తినకుండా ఉండలేక తింటారు. కానీ హెల్త్ విషయంగా చూసుకుంటే నాన్ వెజ్ కన్నా కూడా వెజ్జే మీకు చాలా మంచిదన్నమాట. అట్లా కాబట్టి పరిహారం చేసేటప్పుడన్నా పక్కన పెట్టేసేసేయండి. ఎందుకంటే ఏంజల్ నెంబర్స్ అంటే మనకు దేవతలకు సంబంధించిన నెంబర్లు మనం తలుచుకుంటూ ఉంటాం కాబట్టి మనం పవిత్రంగా చెప్పుకుంటే మనకు మంచి ఫలితం వస్తుంది. ఏముందిలే కాస్త లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే తినేసేయండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక అట్లా చేసేసుకొని మీరేం చేస్తారంటే దీనికి వచ్చేటప్పటికి ఒక గాజు బాటిల్ తీసుకోవాలి. గాజు బాటిల్ లేదు అని అనుకుంటే మామూలుగా మీరు గాజు గ్లాస్ అయినా సరే పర్వాలేదు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. గాజు గ్లాస్తో వాటర్ అయినా తీసేసుకోవచ్చు. అట్లా తీసేసుకొని మీరు తాగాలి అని అనుకున్నప్పుడు అట్లా చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే వారిని అంటే కూర్చొని ప్రశాంతంగా, అది బయట ఏదైనా జర్నీలో అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో అవ్వచ్చు, లేకపోతే ఎప్పుడైనా ఉదయం లేచిన వెంటనే అవ్వచ్చు. కొంతమంది ఉదయం లేచిన వెంటనే వాటర్ తాగుతారు, కొంతమంది నైట్ పనుకునేటప్పుడు తాగుతారు. ఇట్లా మధ్యలో మీకు ఎప్పుడన్నా వాటర్ అయినప్పుడు ఇట్లా మీరు ఈ నెంబర్ చెప్పాలి అని మీకు మనసుకు అనిపించినప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ఇట్లాగా ఒక గాజు బాటిల్లో వాటర్ తీసుకోండి. గాజు అనేది ఎందుకు అనంటే గాజు మనకి చెడును తీసేయటానికి, దోషాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి పరిహారంలో గాజుకు చాలా విశిష్టత అనేది ఉందన్నమాట. అలాగే నీరు అంటే పంచభూతాల్లో ఒకటి. నీటిని నారాయణుడిగా చెప్పుకుంటూ ఉంటారు. నీటికి మాట్లాడే శక్తి ఉందని కూడా అంటారు. మనం నీటితో ఏ పరిహారం చేసినా కూడా ఆ సమస్య అనేది కడిగినట్లుగా క్లీన్గా వెళ్ళిపోతుంది. సమస్య పోయి మనకు మంచి ఇస్తుందన్నమాట. కాబట్టి నీళ్ళు ఇట్లా ఫ్రెష్గా ఉన్నటువంటి వాటర్ తీసేసుకోండి. ఇట్లా తీసేసుకున్న తర్వాత మీరేం చేస్తారు అనంటే మీరు ఈ వాటర్ బాటిల్ మీద మూత తీసి ఇప్పుడు నేను చెప్పేటటువంటి నెంబర్ చెప్పుకోవాలి. ఆ నెంబర్ ఏంటి అంటే 7736864676 అనేటటువంటి ఈ నెంబర్ని మీరు 3 సార్లు చెప్పుకోవాలి. పక్కన స్క్రీన్లో కూడా ఇస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఇట్లా ఆ నెంబర్ని మీరేం చేస్తారంటే మీ అరచేతిలో రాసుకోండి. ఫస్ట్ ఎడమ అరచేతిలో రాసేసుకోండి. ఎడమ అరచేతిలో రాసుకోవాలి. అది రాసేసుకుని, ఎందుకంటే నోటెడ్ ఉండదు కాబట్టి రాసుకోమని చెప్తున్నా. అట్లా అది రాసేసుకొని ఎడమ అరచేతిలో రాసుకొని ఆ నెంబర్ని మీరు ఈ నీటి వైపు చూసుకుంటా 3 సార్లు ఇట్లా నీళ్ళ బాటిల్ ఓపెన్ చేసేసి ఆ నెంబర్ని చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు ఎవరినైతే, ఇది డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు, మీరు ఎవరినైతే కావాలి అని అనుకుంటున్నారో ఆ ఇష్టమైనటువంటి అమ్మాయి ఉంటుంది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇప్పుడు అమ్మాయి చేస్తుంది అనుకోండి, అబ్బాయి కోసం చేస్తుంటే ఆ అబ్బాయి పేరు సతీష్ అనుకోండి. ఆ నెంబర్ చెప్పేసేసుకొని సతీష్ నాతో మాట్లాడాలి, నాకు సొంతం అవ్వాలి, నన్ను ప్రేమించాలి ఇట్లా. లేకపోతే కృష్ణ అనుకోండి, కృష్ణ నా మాట వినాలి, కృష్ణ నా మీద ప్రేమ రావాలి, నంబర్ బ్లాక్లో నుంచి తీసేయాలి, మా మెసేజ్లు చూడాలి, మా దగ్గరికి రావాలి అని. అదే అమ్మాయి అనుకోండి, అమ్మాయి కోసం చేస్తుంటే గీత నా మాట వినాలి, గీత నాకు కాల్ చేయాలి, గీత నాతో గతంలో లాగా సంతోషంగా ఉండాలి, తను నా లైఫ్లోకి రావాలి. ఇట్లా మీకు డబ్బు గురించి అనుకోండి, ఇంత డబ్బు నాకు కావాలి అని చెప్పేసేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని ఆ నెంబర్ని 3 సార్లు చెప్పుకోవాలి. 3 సార్లు చెప్పుకొని ఇక ఆ నీటిని తాగేసేసేయండి. ఆ నీటిని మీకు అయినంత వరకు తాగండి. తాగేసేసి ఏదో ఇంతవరకు తాగారనుకోండి పక్కన పెట్టేసేసి మళ్ళీ తర్వాత మళ్ళీ మీకు అయినప్పుడు తాగొచ్చు. అట్లాగా పక్కన పెట్టేసి, లేదా ఈ గాజు బాటిల్ లేదక్క అనుకుంటే మీరు గాజు గ్లాస్తోనైనా సరే చక్కగా తీసేసుకొని ఇట్లాగైనా తాగొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు, బాటిలే కావాలని ఏమి లేదు. కాకపోతే ప్లాస్టిక్ వాడకుండా గాజు ఏంటంటే త్వరగా దోషం పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక అట్లా చెప్పేసేసుకొని ఇది వచ్చేటప్పటికి మీరు రోజుకు 3 సార్లు మంచినీళ్ళు మనం ఎప్పుడు అయినప్పుడల్లా తాగుతూ ఉంటాము. అట్లా మీకు వాటర్ అవుతున్నాయి తాగాలి అని అనుకున్నప్పుడు, లేకపోతే మీరు ఫ్రీగా కూర్చున్నప్పుడు, ఏముంది మంచినీళ్ళు మనం ఎక్కువ తాగితే ఇంకా మంచిది ఆరోగ్యానికి. అట్లా అంటే మరీ ఎక్కువ కాదు, ఏదైనా సరే అతిగా చేయమాకండి. ఇది గుర్తుపెట్టుకోండి. మరీ ఎక్కువ తాగమన్నారు కదా అని మరీ అతిగా తాగొద్దు. ఆ నెంబర్ చెప్పుకొని జస్ట్ ఒక స్విప్ చేసిన అంటే చిన్న డ్రాప్ 2 చుక్కలు 3 చుక్కలు అట్లా తాగినా కూడా మనకు సరిపోతుంది వాటర్ వచ్చేటప్పటికి. అట్లా చేసేసుకోండి. ఇక అట్లా చేసేసుకొని
ఇది మీరు రోజుకు 3 సార్లు చేసుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఫ్రీ టైంలో. మీకు హడావుడి అయితే ఏమీ లేదు, అట్లా చేసుకోండి. ఇక ఇది వచ్చేటప్పటికి మీరు ఎన్ని రోజులు చేయాలి అని అంటే 3 రోజులు చేసుకోండి. 3 రోజులు చేసుకుంటే మీకు ఈ లోపల ఏదన్నా ఉన్న దోషము, ఎందుకంటే కొంతమందికి ఈ లోపే రిజల్ట్ వచ్చింది. కొంతమందికి ఏంటంటే కొంచెం మొండి మనుషులు ఉంటారు కదా, అందరూ ఒకలాగే ఉండరు కదా. కొంతమందికి పొగరు ఉంటుంది కదా, పొగరబోతోళ్ళు అంటేనే మనకి ఇష్టం, మంచోళ్ళు మనకి ఏంటంటే ఇక ప్రేమ లాంటిది అనమాట. మనల్ని ఇష్టపడే వాళ్ళు మన వెంట పడుతుంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళు నచ్చరు అనమాట. మరి మనకు నచ్చిన వాళ్ళకి మనకు కావాలి కదా. మరి మనకు నచ్చడం అంటే ఒక రేంజ్లో వాళ్ళే నచ్చుతారు. వాళ్ళకి ఖచ్చితంగా పొగరు ఉంటుంది, ఆ పొగరే మనకు నచ్చిద్ది. కాబట్టి ఆ పొగరబోతుళ్ళు అంత తొందరగా దిగి వస్తారంటే అంత తొందరగా దిగిరారు కదా. దిగి రావాలంటే కొంచెం టైం పట్టిద్ది. మనం చేస్తే ఒకవేళ మనమే చేయాల్సి వచ్చింది ఒక్కొక్కసారి, అప్పుడు చేసినప్పుడు ఎత్తుతారనమాట. అట్లాగైనా మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ అటు నుంచి రాలేదనుకోండి, మీరు చేయండి. మీరు చేసినప్పుడు అడగండి, మాట్లాడతావా లేదా, సే ఎస్ ఆర్ నో. ఎందుకు మాట్లాడతల్లా, ఏమైంది, ఏం జరిగింది, ఏమంత చేశాను నేను, అది ఇదని చెప్పేసేసి మీ స్టైల్లో మీరు మాట్లాడండి. చెప్పు ఏదో ఒకటి, ఎస్ ఆర్ నో, మాట్లాడతావా లేదా. అంతేగాని ఇట్లా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి మీ స్టైల్లో మీరు అడగండి. అవతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిద్దా లేదా అసలు, అంటే వారిలో కూడా ఏదన్నా ఇప్పుడు ఏదన్నా ఒక ఫీలింగ్ ఉందనుకోండి, ఏదో ఒకటి తిడతమైన ఏదో ఒకటి అన్నా చేస్తారు కదా. అలా కాకుండా అసలు అవసరం లేదనంటే అలాంటి వాళ్ళని వదిలేయండి. ఎప్పుడైనా సరే జీవితంలో దేవుడు మనకు సంతోషంగా ఉండే వాళ్ళని, మంచి వాళ్ళని మాత్రమే పరిచయం చేస్తాడు. మరీ వాళ్ళు తేడా అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని తీసేస్తాడు. అలాంటి వాళ్ళు పోతున్నప్పుడు, ఆ దరిద్రం పోతుంటే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇష్టం ఉందని తెలిస్తే మీకు అర్థమైద్ది, కొన్ని సిమ్టమ్స్ ద్వారాగా తెలిసిద్ది. అలాంటి వాళ్ళని అస్సలు వదులుకోవద్దు. మరీ అసలు మనసే లేని మనుషులు చీ ఛా అని చెప్పి అట్లా మరీ అసహించుకుంటుంటే మీ విలువను తగ్గించుకొని అలాంటి వాళ్ళ వెంట పడమాకండి. ఎందుకంటే మీది కూడా లైఫే. వాళ్ళ కింద ఎవరు బ్రతకట్లా, అది మీరు గుర్తుంచుకోండి. తలెత్తుకొని వాళ్ళ దగ్గర దర్జాగా బ్రతికేటట్లుగా బ్రతకాలి, కానీ అలాంటి వాళ్ళ కోసం కుమిలిపోకూడదు. అవకాశం కుదిరితే చూసుకోండి, కుదరకపోతే వదిలేసేయండి. అంతేకాని ఎవరి కోసం ఎవరు పిచ్చోళ్ళు అయిపోకూడదు, ఎవరి కోసం ఎవరు ఇక్కడ ఏది చేయరు, అది గుర్తుంచుకోండి. ట్రై చేయండి, కావాలి అని అనుకున్నాం కాబట్టి ప్రయత్నం అనేది మన వంతు. అన్నిటికీ ఎదురు తిరిగితే వదిలేసేయండి, అది గుర్తుంచుకోండి. కానీ వారికి కూడా 90% ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దారికి వస్తారు. కాబట్టి ఈ పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 3 days చేయండి. 3 days ఈలోపు రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఆపేసేసేయండి. లేదు కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే 3 days చేయండి. చేసి 3 days తర్వాత కూడా రాకపోతే చేసి వదిలేసేయండి. ఇక మీరేం చేయొద్దు, రిజల్ట్ వచ్చిద్ది, రాకుండా ఉండదు. ఏదైనా సరే కొంచెం ఓపిక పట్టాలి, టైం తీసుకునిద్ది. ఎందుకంటే ఆ దోష నివారణకి కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. ఇప్పుడు మనం తిన్న ఫుడ్ అయినా సరే అరగటానికి కొంచెం టైం పట్టిద్ది. అట్లాగే ఏదైనా టైం పట్టిద్ది, వెయిట్ చేయాలి. పుట్టిన పిల్లలు పెద్దోళ్ళు అవడానికి టైం పడుతుంది. అట్లా కొంతమంది ఆ మొండి వాళ్ళు దారికి రావడానికి టైం పట్టిద్ది అనమాట. కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తారు. కొంచెం స్లో అయిందనుకో వస్తారు, రాకుండా మాత్రం ఎక్కడికి పోరు. పరిహారం మాత్రం వేస్ట్ అవ్వదు. ఇది మీరు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయాలు ఇట్లా చేసుకోండి, అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం మన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.